మన థియేటర్ లో షిక్లా సినిమా వేస్తారు, వెళ్దామా? రే మావా, అక్కడికి వెళ్తే స్క్రీన్ మీద చూపించేది, నేను డైరెక్ట్ గా చూపిస్తా. ఈ ప్లాస్టిక్ బల్లితో ఎన్ని తమాషాలు చేస్తానో చూడండి. ఇలారా, దాని బ్రా ఏ రంగో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు మావా. నీ పేరేంటమ్మడు? సుమతి. ఏ ఊరేంటి? పెద్దాపురం. పెద్దాపురమా? అందుకే పెట్టలాడిపోతున్నావు. ఏంటి మామా, మ్యాట్ ని చూడాల్సిన టైంలో మిడ్ నైట్ మసాలా తర్వాత ఎవరో చెప్పరా? రెడ్ కలర్ ఓని ఇట్లా. అయ్యో, ఈసారి మిడ్ నైట్ మసాలా మిస్ అయిందే. ఏంటో పచ్చిరోతలో పోగొడుతున్నావు? రే మావా, పెట్ట కోకోలాడుతుంది, అందరం కలిసి దీన్ని విందు చేసుకుందాం. మనం ఇంతవరకు మాటలే చెప్పేవాళ్ళం, వీళ్ళు చేతలే చేసేస్తున్నారే. టెన్షన్ అవ్వకూడదు, నీ బాడీ తట్టుకోలేదు. పిలవరా వెంకీని. కొంచెం తప్పుకోమ్మా. వచ్చేసాడు రా హీరో. ఎక్స్క్యూజ్ మీ, రే డోంగ్రీ, నేను చెప్పాను హీరో అని. నేను చాలా చిన్నపిల్లండ్రా. అయితే ఓ మూల నుంచొని మిఠాయి చప్పరిస్తూ చప్పట్లు కొట్టు. నేను టెండూల్కర్ ఆడేటప్పుడు మాత్రమే చప్పట్లు కొడతాను, ఇలాంటి టైంలో నేనే కొడతాను. రేయ్, మేము ఈ కాలేజ్ స్టూడెంట్స్, అది ఈ కాలేజ్ స్టూడెంటే. మేము ఏం కావాలన్నా చేస్తాం. అడగడానికి నువ్వెవడేరా? నువ్వు ఈ కాలేజ్ స్టూడెంట్వే కాదు. రే 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 రే, అన్యాయం ఎక్కడ జరిగినా నేను చూస్తూ వచ్చాడండి హీరో. మర్యాదగా చెప్తే వినిపించుకోరా? ఎక్కడ రావాడు? ఇక్కడ. వాళ్ళు నా డ్రాయిస్తానే వదిలేరా? చూడలేకపోతున్నారా బాబు? వదిలేరా? ఏంటి గురువు ఇలా చేసావు? మీరు చేసింది మాత్రం ఏమైనా బాగుందా శిష్యులు? ఇంకొకసారి అమ్మాయిల మీద చెయ్యేశారో చంపేస్తాను. సరే, ఇక బయలుదేరండి. వెళ్ళండ్రా. ఎవర్రా వాళ్ళు? మన ఊరు కుర్రాలేనండి. కాలేజీలో గొడవట. అయ్యా, భూపతిరాయుడు కొడుకు వెంకటేష్ మన ఊరు అమ్మాయిలు ఏడిపించాడండి అయ్యా. మన ఊరు అమ్మాయిలు ఓణీలు వేసుకుని కాలేజీకి రాకూడదని చెప్పి ఆ అమ్మాయిలు ఓణీలన్నీ లాగేశాడయ్యా. మేము ఇదేంట్రా అని అడిగితే వెళ్లి మీ బాలరాజు గారితో చెప్పుకుంటారా అని మా బట్టలు తీసి కొట్టాడయ్యా. అప్పటికే మేము ఈ ఊరి వాళ్ళని కొడితే నన్ను కొట్టినట్టే. ఆ భూపతిరాయుడికి మాకు చాలా కాలం నుంచి గొడవలున్నాయి. కానీ ఇప్పుడు వాడి కొడుకు అందులో చేరాడు. ఇక మీదట ఆ భూపతిరాయుడు ఉండకూడదు, ఆ ఊరు ఉండకూడదు. అందరినీ నరికేయండి, వాడి కొడుకుతో సహా. ఏమండి,
మళ్ళీ ఈ గొడవలు అవసరమా? మ్మ్. నువ్వు నా పెళ్ళాం కాకముందే వాడు నా శత్రువు. అటో ఇటో తేలిపోవాలి. ఓహో, నేను ఉండను, మన ఊరు ఉండదు అన్నాడు. అవునయ్య గారు. ఏరా, మన ఊరి గాడిద గాండ్రిస్తేనే పారిపోతారు, వాళ్ళు మనల్ని నరుకుతారా? సరే, నరకని ఉండి చూద్దాం. మీరేం చేస్తారంటే కత్తులో కర్రలో ఏదో ఒకటి తీసుకొని అలాగే. రెడీగా ఉండండి. వెళ్లే దారిలో శ్మశానం సిద్ధం చేసి వెళ్ళండి. రేపు శనివారం కదా. అలాగే, అలాగే. వెళ్ళండి. ఏమండి? ఏంటి ఈ గొడవలు ఏం వద్దంటావు, అంతే కదా? హ, నా మాట మీరు ఎప్పుడైనా వింటేగా ఈ రోజు వినడానికి. ఇంత పెద్ద గొడవ జరిగిందంటే దానికి మీ సుపుత్రుడు వెంకటేషే కారణమై ఉంటాడు. ముందు వాడినో మాట అడిగి ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకే వాడిని అలా ఆడిపోసుకుంటావు? ఏయ్, నా బిడ్డ చదువుకోకపోయినా మేధావే, వాడు తప్పే చేసి ఉన్నాడు. అన్నిటికీ కోపడకుండా వెళ్ళి నీ పని చూసుకో. అవును, నేనేమీ కోపడ్డం లేదండి. వాడికేమీ కాకూడదన్న భయంతోనే చెప్తున్నారు. మనం ఊర్లోకి వెళ్తున్నావా లేక పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్తున్నావా? అక్కడక్కడ ఈ మంటలేమిట్రా? ఒకవేళ తీవ్రవాదులు బాంబులు ఏమైనా వేశారా? చూస్తే తెలియటలా వీళ్ళ నాన్నకి బాలాజీకి ఏవో గొడవలు వచ్చి ఉంటాయి. వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుంటారు, దాంతో వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టుంటారు. చిచ్చి ఊరట్రా ఇది. ఎప్పుడు చూసినా కొట్టుకోడాలు, నరుకోడాలు, చంపుకోడాలు. మనల్నే తీసుకో, హాయిగా కాలేజీకి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, వస్తున్నాం. వీళ్ళు మనల్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలా? ఏమన్నావు? ఏరా, చేయాల్సిందంతా చేసి ఏదంతా మాట్లాడుతున్నావా? నువ్వు కాలేజీలో మొదలెట్టడం వల్లే కదరా ఊరంతా ఇలా తగలడుతుంది. మనందరి బటక్స్ తగలబెట్టక ముందే మర్యాదగా బండి తీరా, లేదంటే మొత్తం తగలెట్టేస్తారు. తీరబండి. పోనీ. రే వెంకీ, రే వెంకీ, నీకేమీ కాలేదుగా? చెప్పరా, ఎక్కడికి వెళ్ళారా మీరంతా? మందు కొరడానికి వెళ్ళామమ్మా. అయ్యో, అదేం కాదమ్మా, మద్యపాన నిషేధం కోసం ముఖ్యమంత్రి గారు ప్రచారం కోసం పిలిస్తే అక్కడికి వెళ్ళి వస్తున్నాం. మిమ్మల్నా? థు, మొహాలు చూడు. ఏరా, ఎవడో అమ్మాయి చేపట్టుకు లాగితే నువ్వెందుకురా గొడవ అది పెట్టుకున్నావ్? అలా అడగండి. అమ్మా, నా గొడవలంటే ఇష్టం ఉండవని నీకు తెలుసు కదమ్మా. నేను ఇంత చెడిపోవడానికి కారణం ఇదిగో ఈ ఎదవలే. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందా? కరెక్ట్ గా చెప్పారు. చెప్పుతో కొడతా. అయ్యో, చెప్పలేదేంట్రా? ఎరా వెంకీ, పక్కూరోళ్ళు మనూరమ్మాయి చేపట్టుకోలాగితే వాళ్ళు నరికి పారేయకుండా చెడ్డీలతో వదిలేసావేంట్రా? అబ్బా, నా బంగారు నాన్న, ఇద్దరిది ఒకటే కలర్, అందుకే ఒకే తాటు. ఇప్పుడే వెళ్ళి నా చెడ్డీని రే, లాక్కొస్తా. రే, రే, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంటి రెచ్చగొడుతున్నారా? వెనకేసుకొచ్చి చివరికి వీడేమవుతాడో తెలియడం లేదు. ఏయ్, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా బిడ్డ మీద ఏ కూడా వాళ్ళేమనే. నువ్వు ఇంట్లో బా. మీరు ఈ జన్మలో మారరు. నువ్వింట్లోకి రా, నీ సంగతి చెప్తాను. అమ్మా అని పిలిచిన ఆలకించే ముష్టోళ్ళు అరుస్తావేంట్రా? అమ్మా, వడ్డించమ్మా, ఆకలేస్తాను. తిండి బొత్తులారా, కాలేజీకి టైం అవుతుంది రా, పదండి. రేయ్, మోస్తావా? మెక్కొచ్చావుగా, వెయిట్ చేయి. రే సోమరపోతులారా, ఎక్కడ తిరిగినా సరే 4 కల్లా ఇంటికొచ్చేయాలి. సర్లే, కాలేజ్ వదిలేదే 4:30కి, 4ంటికి ఎలా వస్తామమ్మా? ఏంటమ్మా మీరు? అది కాదురా, సాయంత్రం ఏదైనా ట్యూషన్ ఏర్పాటు చేశారేమో. అవునవును, మీరు వెలగబెట్టే చదువులకి ట్యూషన్ ఒకటే తక్కువ. సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఇప్పుడు నాన్నకి రెండో పెళ్లి అవసరమా? ఉంటాడంటేరా, నీ పెళ్లి చూపులకు వెళ్తున్నా. నాకు పెళ్లి చూపులా? రే చూడరా. అమ్మా, వాడు చెప్పేది అర్థం కాలేదా? చదువు పూర్తి కాకుండా పెళ్ళెందుకు అంటున్నాడు. నిజమే కదా? అన్నింటికి కాడు నువ్వేరా. ముందు ఇక్కడి నుంచి బయలుదేరులే. ఏయ్, అమ్మగారు చెప్పారు కదా, వెళ్ళండి. రేయ్, అమ్మా, అదేంటి? ముగ్గురు బయలుదేరండి, బయలుదేరండి. రేయ్, రేయ్, చెయ్యి విరిచేస్తాను. మొహాలు చూడు, ఫ్రెండ్స్ అట. బల్లి బొద్దింకల. అవును, ఇందులో ఎవరు బల్లి ఎవరు బొద్దింకా? నేను బలిని, నువ్వు బొద్దు. వెళ్ళండి, సరేరా, లేచి మనం సాయంకాలం స్పాట్ లో కలుసుకుందాం. వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ లో పొగడు పెట్టరా. తెస్తాడు. నాకు ఆకలేదమ్మా, వస్తాను. నువ్వు ఉండ్రా, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? నీతో చాలా మాట్లాడాలి. నాన్న వెంకి, ఏ కన్న తల్లికైనా తన బిడ్డకి పెళ్లి చేయాలని ఆశుంటుందిరా. నాకు కూడా ఆశుందిరా. అది మాత్రమే కాదు, మీ నాన్నకి ఆ బాలరాజుకి జరిగే గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. అందుకే చెప్తున్నారు, పెళ్లి చేసుకోరా. ఎందుకమ్మా ఇలా భయపడతావు? నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. అమ్మా, ఇలా చూడు, నువ్వు వెళ్లి పెళ్లిని అడిగితే ఎవరు కాదంటారు చెప్పు? నాన్న ఈ ఊరికే పెద్ద మనిషి, మనం ధనవంతులం. అందుకని పిల్లనిస్తారు గాని ఈ మోహం చూసి ఎవరైనా ఇస్తారా? నీకేమిటో తక్కువ? కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్దే. పోరా. సరే నీకోసం పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. నాకు ఒక అమ్మాయి నచ్చి తనకి నేను నచ్చితే వెంటనే వచ్చి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని అనకూడదు, సరేనా? సరేరా, ముందు అమ్మాయిని త్వరగా చూసుకో. అమ్మయ్య, రే, బతికిపోయా. రే, రే, రే. ఇలా రారా. నాకు ఏ అమ్మాయి నచ్చలేదని మోసం చేయకూడదు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నావు, లేదా నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడుతున్నావు. అమ్మా, నీకు ఎగతాళిగా ఉందా? ఏదో మార్కెట్ కి వెళ్లి వంకాయలు తీసుకురా అని చెప్పినట్టు 1 నెలలో అమ్మాయిని చూసుకోమంటే నేను ఎక్కడ కనిపోను? అది నీ చాగ చెప్పే. నువ్వు మొండి కట్టానివి. రేయ్, నీకు సిగ్గుందంట్రా? నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జా బిడియం అన్ని కూడా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు. అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. రేయ్, ఆ, పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టాను రా ఎదవా. నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను.
నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను. దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 ఉంటాయి. చెప్పు దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఏరా ఇప్పుడు ఏదో అన్నావుగా శాస్త్రజ్ఞులు వెళ్ళి వాళ్ళని అడుకో. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. పోండ్రా యూజ్లెస్ ఫెలోస్. ఏంటబ్బా ఏమై ఉంటుంది? ఎప్పుడు లేనిది ఇలా ఆగిపోయిందేంటి? రాత్రి ఎక్కడ పడుకున్నావు?